మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రూరల్ ప్రజలకి నా నమస్కారాలు. గత సంవత్సరము అక్టోబర్ నెలలో గిద్దలూరులో జ్యువెలరీ షాప్లో, అలాగే ప్రణవి జ్యువెలరీ షాప్లో ఒక గుర్తిలిన వ్యక్తి వచ్చేసి నేను గోల్డ్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని మోసం చేసి, మీరు డబ్బులు కావాలంటే నా బైక్ మీద ఎక్కండి, నేను మా ఊరి పక్క ఊరే, అక్కడ పోయి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఆ బైక్ మీద గుమస్తాన్ని ఎక్కించుకొని దూరం పోయిన తర్వాత అతను దింపేసి అతను భయపెట్టి అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సారు ఉత్తర్వుల మేరకు ఒంగోలు సిఏ గారైన జగదీష్, అలాగే నేను, అలాగే మన ఎమ్మెల్యే గారు 3 గ్రూపులుగా ఏర్పడి దీన్ని టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా చేసుకొని దీని మీద బాగా ప్రయత్నించి ఈరోజు ఈ ముద్దాయి ఎవరైతే ఈ దొంగతనం చేసిన ముద్దాయి అతను సీసీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకొని, అలాగే అతను బైక్ ఉపయోగించిన ఆ బైక్ నెంబరు అవి మొత్తం వేసేసుకొని ఈరోజు అతను ఈ గిద్దలూరు ఆదర్శ బీడీ కాలేజ్ వద్ద అతను పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే అతని పేరు వివరాలు తెలియజేయడం జరిగింది. అతని పేరు ఎరగవరెడ్డి శ్రీనివాసరెడ్డి, తండ్రి సుబ్బారెడ్డి, అతని వయసు సుమారు 51 సంవత్సరాలు. ఇతను తిరుచినారు తిరుపతి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇతను ఈ విధంగా ఒక గిద్దలూరు కాకుండా అలాగే నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో చేశాడు, అలాగే చేజర్ల మండలంలో చేశాడు, అలాగే నెల్లూరు జిల్లా సీతారాంపురంలో కూడా చేశాడు, అలాగే కడప జిల్లా అయిన జమ్మలమడులో కూడా ఈ విధంగా వాళ్ళ జ్యువెలరీ షాప్కి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర జ్యువెలరీ దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నిటి మీద ఇవన్నీ కేసులు కట్టడం జరిగింది. వాటి మీద ఈరోజు ముద్దాయి దగ్గర నుంచి సుమారు 66 గ్రాములు గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మన గిద్దలూరు ఏఎఫ్జీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ మొత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.